హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట, మీకు అంటే హెల్త్ అయితే అసలు బాగాలేదండి అనేసి అయితే. ఇక్కడైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళేసిన తర్వాత నాకైతే 3 సెలైన్ బాటిల్స్ అయితే పెట్టేశారండి. నిజంగా అంటే నాకు ఫస్ట్ టైం ఇలా ఇంతగా అంటే సడన్గా ఇలా కావడం అనేసి ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు కూడా అంటే ఏదైనా మామూలుగా హెడేక్ అలా ఏదైనా జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నాకు తగ్గేసేది అనమాట. కానీ ఈసారి అయితే అసలు ఒక 3 డేస్ వరకు ఇలా డైలీ హాస్పిటల్కి వెళ్ళి రావడమే సరిపోయిందనమాట. ఇంకా అక్కడ బాటిల్స్ అన్నీ కూడా పెట్టేశారు. ఇదైతే ఇంకా ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. అంటే ఇంకా ఎప్పుడు కూడా మనం ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదా మనం అక్కడికి వెళ్ళైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము ఇంట్లో పెట్టేసుకోవడం ఉంది ఎందుకు ఇబ్బంది అనేసి అయితే ఇంకా మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టించేసుకొని ఇక్కడైతే ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇంకా నాకైతే చాలా అంటే చాలా అస్సలు భయం వేసిందనమాట. అంటే ఇలాంటివి నేను 3 పెట్టించుకున్నాను అండి. ఇంకా ఇంతకన్నా చిన్నవి వచ్చేసి అవి 3 పెట్టారు. టోటల్ 6 సెలైన్ బాటిల్స్ అయితే పెట్టేశారనమాట. నాకు ఎందుకు అంత సడన్గా అలా అయ్యింది ఏంటి అస్సలు ఇంతవరకు కూడా నాకు అర్థం కాలేదండి. ఇంకా చేతికి కూడా అది హ్యాండ్కి ఇంకా అది క్యానల్ అలాగే పెట్టేశారనమాట. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ ఎలా పెట్టాలి కదా ఇది బాటిల్ అనేసి అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను హాస్పిటల్లో ఇంకా సెలైన్ పెట్టించుకున్నప్పుడు అంతా కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో అంటే అనుకున్నాను, నేను మా ఆయనకు అడిగాను అనమాట వీడియో తీయనేసి అయితే. అడిగితే తను ఇంక తిట్టారనమాట, నీకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా వీడియో అవసరమా అనేసి అయితే ఇంకా అరిచారనమాట. సో అందుకోసమే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా వీడియో అయితే ఏది కూడా షూట్ చేసుకోలేదండి. ఇంక ఇక్కడైతే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక 3 డేస్ బ్యాక్ ముందండి. ఇది వచ్చేసి ఈరోజు ఫ్రైడే కదా, సో వెన్స్డే అనమాట. ఆ రోజు అండి ఇది వచ్చేసి. ఇంకా ఆ రోజే ఫైనల్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళేసి ఇంకా అది క్యాన్ కూడా తీర్చేసుకునేసి అయితే ఇంకా వచ్చేయడమే అనమాట. ఇంకా ఫైనల్ ఇంకా ఈరోజు లాస్ట్ కదా, ఇంకా కొద్దిగా మీతో కూడా షేర్ చేసుకుందాం ఇలా హెల్త్ ఇలా ఖరాబ్ అయింది అనేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా వీడియో అంటే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. జస్ట్ ఎప్పుడు కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మెడిసిన్ ట్యాబ్లెట్ అండ్ ఇది వచ్చేసి సిరప్ దగ్గుకి అనమాట. దగ్గు అయితే చాలా అంటే చాలా విపరీతంగా ఉందిలేండి. అసలు నైట్ అయిందంటే అస్సలు నిద్ర రాదనమాట, దగ్గు ఎక్కువగా వచ్చేస్తుంది నైట్ టైము. సో ఇంకా అదైతే సిరప్ అయితే వేసేసుకుంటున్నానండి. యాక్చువల్గా నాకు సిరప్ ట్యాబ్లెట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకున్నా కూడా ఓన్లీ 1 టైం అలా వాడేసి పడేసేదాన్ని. కానీ ఈసారి ఒక 5 డేస్ కంటిన్యూగా వాడాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇలాగైతే అయ్యిందండి హెల్త్ నాకైతే. అంటే లాస్ట్ నేను మా బాబు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది కదండి. సో నెక్స్ట్ డే నుంచి ఇలాగే సఫర్ అవుతున్నాను అనమాట. కొంచెం హెడేక్ కొద్దిగా అంటే బాడీ పెయిన్స్ అయితే ఎక్కువగా ఉండేలేండి. ఇంకా బాడీ పెయిన్స్ కదా అనేసి 2 డేస్ అలాగే టాబ్లెట్స్ తీసుకొని ఇంకా అలాగే ఉన్నాను అనమాట. ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అండ్ కోల్డ్ కూడా ఎక్కువైంది అనమాట. కోల్డ్ కాఫ్ చాలా బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి. సో అందుకోసమే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇలాగ అంటే బాటిల్ పెట్టేసాలి, చాలా వీక్ అయిపోయారు అనేసి అయితే ఇంకా అక్కడే 1 డే అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అక్కడ జాయిన్ అయితే అయ్యానమాట. ఇంక పెట్టించుకేసుకొని ఒక 2 డేస్ 3 డేస్ వరకు కంటిన్యూగా పెట్టించుకోవాలి అన్నారు. ఈరోజు ఈ వీడియో తీసేటప్పటికైతే 4 డేస్ అనమాట. ఇంకైతే ఇంకా అలాగా టాబ్లెట్స్ మెడిసిన్ అంతా వేసేసుకుని కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మనకు ఏం బాగాలేకపోయినా ఏం జరిగినా మనకు వంటింట్లో పని మాత్రం తప్పదనమాట, చేయాల్సిందే. నాకైతే ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా నేను చేసేసుకోవాల్సిందే అనమాట. ఇంకా సరిగ్గా అంటే మార్నింగ్ కూడా నేను ఏది వర్క్ చేయలేదులేండి, అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో చూడొచ్చు కిచెన్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉందన్నమాట. అంటే కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ మధ్యలో కొంచెం ఒక 1 వీక్ నుంచి అలాగ ఉందన్నమాట. ఇంకా తప్పదు, ఇంకా ఖచ్చితంగా చేసేసుకోవాలి అనేసి ఇంకా నేను అది హ్యాండ్కి అలా ఉన్నా కూడా క్యాన్ అలా ఉన్నా కూడా నేను ఇంకా అలాగే ఇంకా వాష్ చేసేసుకున్నాను. ఎందుకు అంటే ఇంకా ఎలాగో ఈరోజు తీసేస్తామని చెప్పారు కదా, ఏం కాదులే అనేసి అయితే ఇంకా ధైర్యంగా కడిగేసాను అనమాట. అంటే గిన్నెలు అన్నీ కూడా తోమేసాను అనమాట. ఇంకా ఎవరు లేరు కదండి, లేడీస్ ఎవరైనా ఉంటే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా చేయడానికి అయితే వీలుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఏదైనా అంటే వంట వరకు అలాగే ఏదైనా కానీ చేయగలడు, కానీ ఇలాంటి గిన్నెలు కడగడం అలాంటివి అయితే అసలు చేయడనమాట. సో ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా చేసుకోగాని నేను మాత్రం చేయను అనేసి అయితే అంటానమాట. సో ఈ హెల్త్ బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా ఏమైనా సరే అండి మనకు మాత్రం తప్పదనమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా హెల్ప్ అవుతుంది. సో నాకైతే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా నా పని నాకు తప్పదు. నా ఫ్యామిలీ కోసం మనం కష్టపడాల్సిందే అండి. ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత కష్టమైనా సరే
చేయాల్సిందే, తప్పదు. ఇంక ఇక్కడైతే ఇంకా బాబు కూడా ఆల్రెడీ వచ్చేసారండి. బాబు వచ్చిన తర్వాత ఇంకా అంటే నేను బాబు వచ్చేంత వరకు రెస్ట్ తీసుకున్నానులేండి, కొద్దిసేపు పడుకోండి పోయి. తర్వాత బాబుని తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ అయితే చేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు అయితే బెస్ట్ అనిపించింది. అంటే ఇంతకుముందు చాలా అంటే చాలా పెయిన్స్ ఉండేవి కాలు చేతులు అన్నీ కూడా. ఇప్పుడైతే లేవు, అవేం లేవు, తగ్గిపోయినాయి ఫుల్గా. అందుకే ఇంకా కొంచెం పర్లేదు కదా అలాగే పెట్టేసుకుంటే ఎలాగా పనులన్నీ పెండింగ్ అనేసి అయితే ఇంకా నేను ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. సో కొద్దిగా హ్యాండ్ ఎలాగే పెయిన్ వస్తుంది, కానీ ఇంకా ఏం చేద్దాం, అలాగే చేసేసుకుంటున్నానండి. చాలానే ఉన్నాయి గిన్నెలు అయితే అసలు, ఇంకా నైట్వి మార్నింగ్వి అలాగా. అంటే నేను మంచిగా బాగున్నప్పుడు అయితే ఎప్పటికప్పుడు అసలు ఉండించుకోను, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా ఇప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఇలాగే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ డస్ట్ కూడా అంటే చాలా ఉందండి, చూసారు కదా సింక్ దగ్గర చాలా ఇదిగా ఉంది అంత మొత్తము. ఇంకా అలా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా బాబుకి హోంవర్క్ చేయించాలి, తర్వాత చాలా వర్క్ ఉందన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదొక పెద్ద సమస్య అయిపోతుంది నాకైతే. అసలు డిన్నర్కి ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి, టిఫిన్కి ఏం చేయాలి అనేది ఒక పెద్ద ఆలోచన అయిపోతుంది అనమాట నాకు డైలీ కూడా. ఇంకైతే ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇంకా తోమేసుకుంటున్నాను అనమాట. సో హెల్త్ బాగాలేకపోతే మాత్రం అసలు చాలా అంటే చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది అనమాట. అసలు ఏమి తినబుద్ధి కాదు, అసలు లేబుద్ధి కాదు, పడుకుంటే నిద్ర రాదు. చాలా అంటే చాలా నాకు ఈసారి అయితే చాలా అలసిపోయానులేండి. చాలా భయం కూడా వేసింది అనమాట. ఎప్పుడు నాకు ఇలా బాడీ పెయిన్స్ అయితే ఎప్పుడు రాలేదనమాట, ఫస్ట్ టైం ఇలా రావడము. ఇంకా తప్పదు, అనుభవించాలి వచ్చిన తర్వాత. సో ఇదా అండి, ఇలా కడిగేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నాకు వాయిస్ ఇస్తుంటే కూడా కొంచెం గొంతు అయితే కొద్దిగా పెయిన్ అయితే ఉందండి. ఇంకా ఏం చేద్దాం, ఇక్కడైతే ఇంక అన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట. సో చూస్తారు కదా మొత్తం ఎన్ని గిన్నెలు ఉన్నాయి. మార్నింగ్ అండ్ నైట్ అండ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ కలిపి ఇప్పుడు గిన్నెలు తోమేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. హ్యాండ్ అయితే కొంచెం పెయిన్ వస్తుంది. ఇక్కడ మా బాబు చూస్తారు కదా డ్యాన్స్ చేసేస్తున్నాడు ఫుల్గా. ఆ డ్యాన్స్కి ఏంటి అంత కారణం ఏంటంటే స్వీట్ కార్న్ అయితే తెచ్చామన్నమాట. అవైతే ఇంకా తనకి ఇష్టం అండి, ఉడకపెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో అందుకోసమే ఇంకా స్వీట్ కార్న్ అనేసి అయితే ఇంకా ఎగురుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నన్నైతే ఇంకా సతాయిస్తున్నాడండి, నాకు ఫస్ట్ ఇచ్చేసే అనేసి అయితే. ఇంక ఇక్కడైతే కుక్కర్కి వేసేసేసి పెట్టేసాను అనమాట. ఇంకా అవి ఇంకా బాయిల్ కావాలిగా, ఇంకా చెప్తూ ఉన్నాను వేసాను కదా అనేసి అయితే. ఇంకా మా బాబు అయితే నీకు అబ్బాయింది కదా, నువ్వు అలా ముట్టుకోకూడదు కదా, కాలుతుంది కదా చెయ్యి అనేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట. నాకైతే ఇంకా ఏం చేద్దాం మరి, ఇంకా అలాగే చెప్తున్నాను. సర్లే నాకు హ్యాండ్ కాలిపోతే పోనీలే అనేసి అయితే అన్నాను. వద్దు మమ్మీ, కాల్చుకోవద్దు మమ్మీ, నొప్పిస్తుంది అనేసి అయితే అంటున్నాడు అనమాట మా బాబు. ఇంకా ఇక్కడైతే ఇంకా అంతా కూడా చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనిపించింది మళ్ళీ కూడా. ఎందుకంటే ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా వర్క్ చేసామనుకోండి మరీ నీరసం అనిపిస్తుంది అనమాట నాకు, ఒకటే ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ఇంకా బాబుకి అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇచ్చేసి కొద్దిసేపు ఇంకా కాఫీనో ఏదైనా అలాగా కొద్దిగా రిలాక్స్ అయితే అవ్వాలి. ఇంకా పని అయితే చాలానే ఉందండి. ఇంకా బెడ్రూమ్లో కూడా ఎక్కడవన్నీ అక్కడే ఉన్నాయి, పడేసేసామన్నమాట. అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయితే అయ్యింది. ఇంక తీసేసి ఇంకా బాబుకి అయితే ఇచ్చేసేస్తాను అనమాట. ఇంక తనైతే ఇంక తింటాడు. ఇంకా తనకు ఖచ్చితంగా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి అనమాట. సో చూసారు కదా, ఇవైతే స్వీట్ కార్న్ నేనైతే 2 వేసానండి అంతే అనమాట. నాకైతే అస్సలు అంటే అసలు ఇష్టం ఉండదు ఈ స్వీట్ కార్న్. మామూలుగా పాప్కార్న్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కాకుండా వేరే ఉంటాయి కదండి, అవైతే చాలా ఇష్టం అనమాట నాకు. అవి ఉడకేసుకుని ఇంకా కారము ఉప్పు అలా వేసేసుకొని తింటే చాలా ఇష్టము. కానీ ఇవి స్వీట్ ఉంటాయి, అస్సలు అంటే అస్సలు పడదనమాట. కానీ మా బాబు కూడా తినడు అనుకున్నా యాక్చువల్లీ, స్వీట్ తను కూడా అసలు లైక్ చేయడు. కానీ ఏంటో తెలియదు, ఈ స్వీట్ కార్న్ అయితే బాగా తింటున్నాడు అనమాట. ఇంకా స్నాక్స్ కోసం కూడా నాకు ఇవే పంపించు అనేసి అయితే అంటున్నాడు. ఇంకా 1 డే అలాగా 2 డేస్ అలా పంపించాను, తర్వాత పంపించలేదనమాట. సో ఇక్కడైతే ఇంకా బాబుకి అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా బాబు అయితే అక్కడ తినేస్తున్నాడు. ఇక్కడైతే ఇంకా బెడ్రూమ్లో కూడా కొంచెం చూసారు కదా, ఎక్కడివక్కడ అన్నీ కూడా పడేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందనమాట. ఇంకా మా ఆయన కూడా వచ్చే టైం అయిపోయింది. ఇంకా తను వచ్చేపాటికి వర్క్ అంతా కంప్లీట్ చేసేసి కొద్దిగా తను వచ్చాక ఇంకా తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తాము. తర్వాత ఇంకా బాబు హోంవర్క్ ఇదే సరిపోతుందండి. లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది, ఎందుకు లైఫ్ అనేది బోర్ కొట్టేస్తుంది ఈ మధ్యలో ఎందుకో. సో ఇదండి లైఫ్, బోర్ కొట్టినా ఏం కొట్టినా తప్పదు, అనుభవించాల్సిందే మనకి ఈ లైఫ్ అనమాట.
సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో అయితే ఇదనమాట. ఇంకా నా హెల్త్ అయితే పర్లేదు, ఇంకా బాగానే ఉందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అంటే హాస్పిటల్ కూడా వెళ్ళాలన్నమాట. వెళ్ళేసి ఇంకా చేసుకొని రావాలి అండి. ఆ రోజుతో ఇంకైతే క్లియర్ అయితే అయిపోతుంది అనమాట మొత్తము. సో ఇంకా ఇదనమాట. చూసారు కదా, మన లేడీస్కి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా కూడా సరే అండి, మన ఇల్లు అనేది అయితే క్లీన్ చేసుకోవాలి, ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి అనమాట. అటుపక్క ప్రాణం పోతుందన్నా సరే ఇదంతా క్లీన్ చేసేసి తర్వాత ప్రాణం పోయినలే అనుకుంటాము, అలా ఉంటుంది మన పరిస్థితి. ఇక్కడైతే ఇంకా అంతా క్లీన్ చేసేసానండి. సో చూసారు కదా, మంచం పైన అయితే ఎనీ టైం మా బాబు మంచం పైన ఉంటాడు కాబట్టి కొంచెం మంచం పైన కొద్దిగా చాలా డస్ట్ అంతా ఉంటుంది సారీ. ఎందుకంటే తను ఇంకా బయట నుంచి వచ్చాడంటే ఇంకా మంచం పైన పడుకోండి, ఇంకా మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అనమాట. లేదంటే ఇంకా బొమ్మలన్నీ కూడా ఇంకా పీక్ పందిరేస్తుంటాడు అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి ఇదనమాట. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అదే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు మన పాత వీడియోస్ చూడకపోతే ప్లీజ్ అండి వెళ్ళి చూసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకు హెల్త్ బాగాలేకపోయినా సరే అండి వీడియోలు మాత్రం ఖచ్చితంగా తీస్తాను అనమాట. ఎందుకంటే నాది ఇది ఒక డ్రీమ్ కాబట్టి నాకు ఇది అంటే ఇందులో సక్సెస్ అవ్వాలని నాకు తాపత్రయం, నా డ్రీమ్ అనమాట. ఇది అంతేనండి, ఇంకంతకంటే ఏం చెప్పలేను అనమాట. సో అందుకోసమే ఈ హెల్త్ ఏమైపోయినా పర్లేదు, ఇంకా మన యూట్యూబ్లో వీడియోస్ మాత్రం అప్లోడ్ కావాల్సింది అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకోసమే ఇంకా నేను కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు కూడా కొంచెం కష్టమైనా సరే ఇష్టంతో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇదండి, ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఇంకా అది క్యాన్ అయితే తీపిచేసుకుని అయితే ఇంకా వచ్చేస్తామన్నమాట. ఇంతటితో నా హెల్త్ అయితే మంచిగా ఓకే అయితే అయ్యిందనమాట. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.